ఈ కథలో హీరో పేరు జాన్. ఇతను ప్రతిరోజు బోట్ తీసుకొని చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తాడు. కానీ ఒకరోజు అలా వెళ్తూ ఉండగా మంచుతో కప్పబడిన ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ మంచులో అతనికి ఏమీ కనిపిస్తూ ఉండదు. ఎటు వెళ్ళాలో తెలియక జాన్ కన్ఫ్యూజ్ అవుతాడు. తన దారిని మర్చిపోతాడు. అలా మంచులో తిరుగుతూ ఉన్న జాన్కి ఒక లగ్జరీ బోట్ కనిపిస్తుంది. కానీ ఆ బోటు దగ్గర ఎవరూ కనిపించరు. ఏం జరిగిందో చూడాలని జాన్ తన బోటుని ఆ బోటుకి కట్టేసి లోపలికి వెళ్తాడు. మొత్తం బోట్ అంతా తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ బోట్లో తిరుగుతున్న జాన్కి లోపల అంతా సాధారణంగా కనిపిస్తుంది. తినడానికి సరిపడా ఆహారము ఉంది, మంచి దుస్తులు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరో ఉన్నారు అని జాన్కి అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. జాన్ ఆ బోట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. కానీ ఇంజన్ పనిచేస్తూ ఉండదు. ఇంత లగ్జరీ బోట్ ఇలా సముద్రంలో వదిలేసి ఎవరైనా ఎందుకు వెళ్తారు అని జాన్ ఆలోచనలో పడతాడు. బయట ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడానికి జాన్ బయటికి వస్తాడు. కానీ మంచుతో కప్పబడిన ఆ ప్రదేశంలో ఎవరూ కనిపించరు. జాన్ మళ్ళీ లోపలికి వెళ్తాడు. అక్కడ కంట్రోల్ రూమ్లో పడి ఉన్న ఒక రేడియోని ఆన్ చేస్తాడు. నా మాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా అని ఆ రేడియోలో చెప్తాడు. కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అలా కొద్దిసేపు ప్రయత్నించిన జాన్ ఇంకా తన బోట్ తీసుకొని తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. కానీ బయటికి వచ్చి చూస్తే అక్కడ తన బోట్ లేదు. అతనికి బాగా గుర్తుంది, తను తన బోట్ని తాడుతో కట్టేశాడు. తాడుతో కట్టేసిన బోటు ఎలా మిస్ అవుతుంది? ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అతనికి అనుమానం మొదలవుతుంది. అలా చూస్తూ ఉండగానే సముద్రంలో మంచు కూడా క్లియర్ అయిపోయింది. చూస్తూనే మధ్యాహ్నం అయిపోయింది. జాన్కి ఏమీ అర్థం కావడం లేదు. తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో పక్కనే ఉన్న మ్యాప్ తీసుకొని ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మ్యాప్ చూస్తూ ఉన్నంతసేపు అతనికి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతనికి వచ్చిన అంతకన్నా పెద్ద సమస్య, ఆ బోట్ ఇంజన్ పనిచేయడం లేదు. ఏదో ఒకటి చేసి ఆ ఇంజన్ రిపేర్ చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాడు. చాలాసేపు ప్రయత్నం తర్వాత ఆ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఏముంది, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటపడొచ్చు అని జాన్ అనుకుంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అతను ఎక్కడున్నాడో కొంచెం క్లారిటీ కూడా వస్తుంది. జాన్ మళ్ళీ రేడియోలో ఎవరికైనా సిగ్నల్ ఇస్తే బాగుండు అని ప్రయత్నిస్తాడు. కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అతను ఒక చోట టాయిలెట్ కోసమని నిలబడి ఉంటే వెనకల నుంచి ఎవరు తోసినట్లు అతనికి అనిపిస్తుంది. కింద పడిపోతాను అనుకున్న జాన్ రైలింగ్ పట్టుకొని ఎలాగోలా ఆగిపోతాడు. బోట్ మంచి స్పీడ్లో ఉండడంతో జాన్కి కంట్రోల్ ఉండదు. కానీ ఎలాగోలా కష్టపడి బోట్లోకి మళ్ళీ వస్తాడు. అతను మళ్ళీ టాయిలెట్ కోసమని బోట్లో ఉన్న రెస్ట్ రూమ్లోకి వెళ్తాడు. అతని పనిలో ఉండగా వెనకాల నుంచి డోర్ లాక్ అయిపోతుంది. అతను బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు డోర్ రావడం లేదు అని జాన్ గమనిస్తాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక జాన్ సతమతమవుతున్నాడు. ఆఖరికి తన జోబులో ఉన్న ఒక కాయిన్తో కూడా డోర్ ఓపెన్ చేయడానికి జాన్ ప్రయత్నిస్తాడు. కానీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో జాన్కి అర్థమవుతుంది ఏంటి అంటే అతను ఆ బోట్లో ఒంటరిగా లేడు, ఎవరో అతన్ని ఆట పట్టిస్తున్నారు అని అతను అనుకుంటాడు. అప్పుడు జాన్ అరుస్తూ, ఇక్కడ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఓపెన్ చేయండి, నేను దొంగని కాదు, నేను లోపల చెక్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో జాన్ అటు ఇటు చూస్తాడు. అతని దృష్టి బాత్రూంలో ఉన్న ఒక షెల్ఫ్ మీద పడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల రక్తం మరకలు ఉంటాయి. జాన్ భయపడతాడు. ఈ బోట్లో ఏదో సరిగా లేదని అనుకుంటాడు. అక్కడే ఉన్న ఒక కత్తెరతో జాన్ డోర్ ఓపెన్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. కానీ ఎలాంటి ఫలితం లేదు. పక్కనే ఉన్న ఒక కిటికీలో నుంచి జాన్ బయటికి చూడడం మొదలు పెడతాడు. ఒక పెద్ద పడవ అతని వైపే వస్తుందని అతను గమనిస్తాడు. దీంతో జాన్కి ఇంకా భయం పుట్టింది. అది ఒక చాలా పెద్ద కార్గో షిప్. అది ఢీ కొడితే అతను ఖచ్చితంగా లోపలే చనిపోతాడు అని అతనికి అర్థమైంది. కంగారు పడుతున్న జాన్ తన చేతికి ఏది దొరికితే దాంతో ఆ డోర్ పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను ఏదైనా సిగ్నల్ ఇచ్చి ఆ షిప్ని మళ్లించాలి అని అనుకుంటాడు. కిటికీలో నుంచి చేయి బయట పెట్టి తన షర్ట్ ఊపుతూ ఒక సిగ్నల్ ఇస్తాడు. ఎవరైనా చూసి అతన్ని కాపాడతారేమో అని ఒక చిన్న ఆశతో ఉంటాడు.
చాలాసేపు ప్రయత్నించిన తర్వాత కూడా ఎటువంటి ఫలితము ఉండదు. ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి బయటపడాలి అని జాన్ నిర్ణయించుకుంటాడు. వేగంగా వెళ్తున్న తన బోట్ ఆ కార్గో షిప్ వైపుకే వెళ్తుంది. ఒకవేళ అలాగే వెళ్తూ ఉంటే తన బోట్ ఆ బోట్తో ఢీకొని తను చనిపోతాడనే భయం ఉంటుంది. కానీ ఇక్కడ జాన్ అదృష్టం బాగుంది. ఆ కార్గో షిప్ని తన బోట్ తాకింది కానీ పెద్ద డ్యామేజ్ ఏం చేయలేదు. కానీ ఆ తాకిడికి జాన్ కింద పడి స్పృహ కోల్పోతాడు. అతని తలకి బలమైన గాయమైంది. అతను మళ్ళీ స్పృహలోకి వచ్చినప్పుడు అతను ఉన్న రూంలోకి మెల్లిగా నీళ్లు రావడం అతను గమనిస్తాడు. జాన్కి అది సముద్రం నీళ్ళ అనిపించడం లేదు. కావాలనే ఎవరు అతన్ని ఆట పట్టిస్తున్నారని జాన్ అనుకుంటాడు. తలుపు దగ్గర నిలబడి ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను ప్లీజ్ వదిలిపెట్టండి అని వేడుకుంటాడు. కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అతను చాలా వీక్ అయిపోయాడు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడుతుంది. జాన్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నప్పుడు ఆ బోట్ ఏదో అదృశ్య శక్తితో నడపబడుతుందని జాన్ అనుకుంటాడు. అలా ఆలోచిస్తూనే అక్కడే పడుకొని పోయాడు. జాన్ పొద్దున లేవగానే అతనికి క్లిక్ అని ఒక సౌండ్ వచ్చింది. మెల్లిగా అతను డోర్ వైపుకి వెళ్ళి తెరవడానికి ప్రయత్నిస్తాడు. నీళ్లు నిండిపోయి ప్రెజర్తో ఉన్న ఆ రూమ్ ఒక్కసారిగా తలుపు విరిగి అతను కింద పడతాడు. బాగా భయపడిపోయిన జాన్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చాలా ప్లాన్స్ వేస్తాడు. ఖచ్చితంగా ఈ బోట్లో ఏదో అదృశ్య శక్తి ఉంది, అతన్ని ఆపుతుందని తను అనుకుంటాడు. అప్పటికే బోట్లోకి చాలా నీళ్ళు వచ్చేశాయి. మరికొద్దిసేపట్లో ఆ బోట్ మునిగిపోతుందని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుంటాడు. జాన్కి ఒక ఐడియా వస్తుంది. లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్ సహాయంతో అతను ఒక చిన్న పడవ తయారు చేసుకుంటాడు. ఆ పడవ సహాయంతో బయటపడిన జాన్ మెల్లిగా సముద్రంలోకి వెళ్తాడు. ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నా ఆ జాన్ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళలేకపోతాడు. ఎన్నో గంటలు దాటిన తర్వాత కూడా ఆ బోట్ ఇంకా మునగలేదు. ఇది గమనించిన జాన్ తనకి ఇంకో దారి లేదని మళ్ళీ ఆ పడవలోకి వెళ్తాడు. కానీ జాన్ మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకుంటాడు. అతనికి వేరే దారి లేకపోవడంతో మళ్ళీ దాన్నే రెడీ చేసుకోవాలనుకుంటాడు. జాన్ అక్కడున్న వస్తువులతో ఒక పంప్ తయారు చేసుకుంటాడు. షిప్లోకి వచ్చిన నీళ్ళని ఆ పంపు ద్వారా బయటికి సముద్రంలోకి వదిలేస్తాడు. ఆఖరిగా ఇంకొకసారి రేడియోలో మెసేజ్ వదలాలనుకుంటాడు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో జాన్ మళ్ళీ మ్యాప్ తీసుకొని రూట్స్ వెతకడం మొదలు పెడతాడు. ఇంజన్ స్టార్ట్ చేస్తున్న ప్రతిసారి అతను ఓడిపోతూనే ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ అవ్వడం లేదు. అలసిపోయిన జాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా చూస్తూ ఉండగా అతనికి దూరంగా ఇంకొక పెద్ద పడవ కనిపిస్తుంది. జాన్ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని తాను తయారు చేసుకున్న చిన్న పడవతో సముద్రంలోకి వెళ్తాడు. కానీ ఒక్కసారిగా పాడైపోయింది అనుకున్న తన బోటు తన వైపుకి దూసుకొని రావడం అతను గమనిస్తాడు. కనపడని ఏదో శక్తి అతన్ని ఎక్కడికి వెళ్లకుండా ఆపుతుంది. ఎంతో స్పీడ్గా వస్తున్న ఆ బోటు జాన్కి చాలా దగ్గరగా వచ్చేసింది. ప్రాణాలు కాపాడుకోవాలని జాన్ సముద్రంలోకి దూకేశాడు. ఈదుకుంటూ అయినా సరే అతను తన ప్రాణాలు కాపాడుకోవాలి అని అనుకుంటాడు. కనిపించే ఆ బోట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ చూస్తే అక్కడ ఆ బోట్ కనిపించదు. అప్పుడు జాన్కి అర్థమవుతుంది, ఖచ్చితంగా ఈ బోట్లో ఏదో శక్తి ఉందని, అది తన్ని ఆపుతుందని జాన్ అనుకుంటాడు. ఇంకా ఏది ఏమైనా జాన్ ఆ బోట్లోకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటాడు. సాయంత్రం అయ్యే కొద్దీ సముద్రంలో నీళ్లు చల్లబడుతూ ఉంటాయి. జాన్కి ఇంకా ఏ ఆప్షన్ లేక మళ్ళీ ఆ పడవలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటాడు. చలికి వణికిపోతున్న జాన్ ఆ బోట్ ఎక్కి ఒక రూమ్లో వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ తెల్లారగానే ఆ బోట్లో నుంచి మళ్ళీ బయటపడడానికి ప్రయత్నిస్తాడు. కానీ జాన్కి మళ్ళీ ఇంకొక సమస్య మొదలవుతుంది. తను పడుకున్న రూమ్ డోర్ మళ్ళీ లాక్ అయిపోయి ఉంటుంది. జాన్కి ఏమీ అర్థం కావడం లేదు. 2 రోజుల నుంచి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతనికి ఇంకా శక్తి లేదు. జాన్కి అర్థమైపోయింది అదే అతని ఆఖరి రోజు అని. ఇంతలోని జాన్ మళ్ళీ క్లిక్ అనే సౌండ్ విన్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోయింది. బయటికి వచ్చిన జాన్ సముద్రం వైపు చూస్తే ఆ పడవ ఏదో ఒడ్డుకి తీసుకొచ్చినట్లు అతను చూస్తాడు. ఆ ప్లేస్ ఏంటో జాన్కి అర్థం కావడం లేదు. ఒడ్డుకొచ్చిన జాన్ దిగి ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తాడు. ఆ బోటుకి సంబంధించిన వాళ్ళు అక్కడే ఉన్నారని ఆ చోటుని మొత్తం పరిశీలిస్తాడు.
కానీ ఆ ప్రదేశంలో జాన్ తప్ప ఇంకెవరూ లేరు. చూస్తూ చూస్తూనే ఆ పడవ యూటర్న్ తీసుకుని మళ్ళీ సముద్రంలోకి వెళ్తుంది. మళ్ళీ వేటకు వెళ్తున్నట్టు ఆ అదృశ్య శక్తి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. జాన్ అక్కడి నుంచి బయటపడాలి అని ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తాడు. అలా తిరుగుతూ తిరుగుతూ జాన్కి కొంతమంది మనుషులు కనిపిస్తారు. ఆ పక్కనే అతను తెచ్చుకున్న చిన్న బోట్ కూడా కనిపిస్తుంది. ఇదంతా చూసి జాన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను ఎక్కడ మొదలుపెట్టాడో మళ్ళీ అక్కడికే వచ్చి చేరుకున్నాడు. గత 3 రోజులుగా అతని జీవితంలో జరిగింది కళా నిజమా అని తేల్చుకోలేక అతను అయోమయంలో ఉండిపోయాడు.